నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలు తెలుసుకుంటూనే ఉన్నాం కదా. ఇవాల్టి కార్యక్రమంలో ఈ మధ్య కాలంలో భూ సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు, అలాగే భారత సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుల వివరాలు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. రకరకాల కారణాల వల్ల ప్రభుత్వం ప్రజలకిచ్చిన అసైన్మెంట్ భూములను, ప్రాజెక్టు కట్టాలనో లేక ఇతర అవసరాలకో తిరిగి ప్రభుత్వం తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలా వద్దా అనే వివాదంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ తీర్పు సారాంశం సునీల్ కుమార్ గారి మాటల్లో మీకోసం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గౌరవ హైకోర్టులు, అదేవిధంగా గౌరవ భారత సుప్రీంకోర్టు భూమి హక్కులకు సంబంధించి ఇచ్చిన కొన్ని కీలకమైన తీర్పుల గురించి ఈ రోజున మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇది చాలామందికి ఉన్న సమస్య. ప్రభుత్వము భూమి లేని పేద కుటుంబాలకి సాగు చేసుకోవడానికో ఇల్లు నిర్మించుకోవడానికో కొంత భూమిని ఇవ్వటం జరిగింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒక 33 లక్షల ఎకరాల భూమి, తెలంగాణలో అయితే ఒక 25 లక్షల ఎకరాల భూమి, మొత్తంగా ఒక 60 లక్షల ఎకరాల భూమి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చింది. వాటికి డీఫామ్ పట్టాలను, డీకేటీ పట్టాలని, లావోనీ పట్టాలని, అసైన్మెంట్ పట్టాలని, డీఫామ్ పట్టాలని రకరకాల పేర్లతోటి పేద కుటుంబాలు ఆ భూములని అనుభవించడానికి, వ్యవసాయం చేయడానికో ఇల్లు కట్టుకోవడానికో ఇవ్వటం జరిగింది. ఇలాంటి భూములను ప్రభుత్వానికి అవసరం వస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడానికో, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించడానికో, రోడ్లు కట్టడానికో, ఏవో ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టడానికో, ఏదో ఒక ప్రజా ప్రయోజనం కోసం ఆ భూములు అవసరం వస్తే వెనక్కి తీసుకోవచ్చా, తీసుకోకూడదా, తీసుకుంటే కనుక నష్టపరిహారం ఇవ్వాల్సిందేనా, నష్టపరిహారం ఏది చెల్లించకుండా ఈ భూములను వెనక్కి తీసుకోవచ్చా? ఇవి రెండు ఎంతో కాలం నుంచి నలుగుతున్న సమస్యలు. ఇప్పటికి కూడా చాలామంది అసైనీలు, అంటే ప్రభుత్వం నుంచి భూమి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి నుంచి ప్రభుత్వం భూములు తీసుకుంటున్నప్పుడు నష్టపరిహారం ఇవ్వలేదు అని చెప్పి ఇప్పటికీ చాలా సందర్భాల్లో మనం వినపడుతుంది. చాలామంది కోర్టులను ఆశ్రయించటం, ప్రభుత్వాలకు మొరపెట్టుకోవడం జరుగుతుంది. అసలు చట్టం ఏం చెప్తుంది? దానికి సంబంధించే మరొక మారు ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. ఒకసారి మనం అసైన్మెంట్ పట్టాలు కనుక పరిశీలించి చూసినట్లయితే అందులో ఒక నియమం రాసి ఉంటుంది. ఇది అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అని ఒక నియమంతో పాటుగా ఆ పట్టా షరతులలో చివరికి వెళ్ళి చూసినట్లయితే ఈ భూమి ప్రభుత్వ భూమి ఎప్పుడైనా సరే ప్రజా ప్రయోజనాల కోసం ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే ఆ భూముల్ని వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి పట్టా కండిషన్లో రాసి ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో ఇంతకు మునుపు అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ₹1 నష్టపరిహారం చెల్లించకుండా వెనక్కి తీసేసుకుంటూ ఉండేది. కానీ 90 దశకానికి వచ్చిన తర్వాత ఒక జీవో వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసైన్మెంట్ భూములని కనుక ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం తీసుకున్నట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని. మరి మిగతా సందర్భంలో ఎందుకు ఇవ్వరు? ఈ అంశం మీద గౌరవ హైకోర్టులో కేసు వచ్చినప్పుడు గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది అంటే అసైన్మెంట్ భూములని ప్రభుత్వం తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని తీర్పు వచ్చింది. ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ప్రభుత్వం. ఈ లోపలనే కొత్త భూసేకరణ చట్టం వచ్చింది, 2013 భూసేకరణ చట్టం. ఆ కొత్త భూసేకరణ చట్టాల్లో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది. అసైన్మెంట్ భూములకి కూడా పట్టా భూములుగానే పరిగణిస్తూ పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సిందే అని చట్టం అవుతుంది. అయినా సరే 2014 నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త భూసేకరణ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూములు తీసుకున్నా సరే పూర్తి నష్టపరిహారం పట్టా భూములతో సమానంగా చెల్లించాల్సిందే అని నియమం ఉన్నా కూడా ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వం అసైన్మెంట్ భూములు తీసుకుంటుంది, నష్టపరిహారం ఇవ్వట్లేదు. కొన్ని సందర్భాల్లో భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా పట్టాలో ఉన్న నియమాలను అనుసరంగా తీసుకుంటున్నామని, ఏదో ప్రభుత్వ జీవో ప్రకారం తీసుకుంటున్నామని,
పట్టాలో షరతులు ఉల్లంఘించారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని ఇలా పలు కారణాలు చెబుతూ నష్టపరిహారం ఇవ్వకుండా ఉండటం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గడిచిన సంవత్సరం ఒక తీర్పు వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పులో మరొకసారి స్పష్టంగా చెప్పిన మాట, అసైన్మెంట్ భూములని గనక ప్రభుత్వం ఏ నియమం ప్రకారం తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే, అలా ఇవ్వకపోతే హక్కుల ఉల్లంఘన జరిగినట్లే అని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుని మళ్ళీ ఛాలెంజ్ చేసింది ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో డివిజన్ బెంచ్ ఆ తీర్పుని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేస్తూ కింద సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు సరి అయినదే అని చెప్పుకుంటూ ఒక మాట అదనంగా చెప్పడం జరిగింది. ఈ రోజున భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు, కానీ రాజ్యాంగంలో ఒకప్పుడు అది ప్రాథమిక హక్కుగా ఉండేది, ఇప్పుడు కాదు. భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు, కానీ పౌరులకు సంబంధించి భూమి హక్కు ఒక కీలకమైన ప్రధానమైన హక్కు. అలాంటి హక్కుని భంగపరచకూడదు, వాళ్ళ హక్కులను కాపాడబడాలి అంటే అసైన్మెంట్ భూములను తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వటం జరిగింది. ఒక మాట స్పష్టత ఏంటంటే, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అసైన్మెంట్ భూములని గనక ప్రభుత్వము తీసుకున్నట్లయితే తిరిగి పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి అదనంగా ఒక జీవో తీసుకొస్తూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అసైన్మెంట్ భూములను కనుక ప్రభుత్వం తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా అదనంగా ఎకరానికి 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పి జీవో కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా రైతులు ప్రభుత్వం నుంచి భూమి పొందిన రైతులు కనుక తమ భూమిని ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తే, భూమిని భూసేకరణలో కోల్పోవాల్సి వస్తే పట్టా భూమికి ఎంతైతే నష్టపరిహారం వస్తుందో మీ భూములకు అంతే రావాలి. అలా నష్టపరిహారం రాకపోతే మీరు కోర్టులను ఆశ్రయించి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూములను తప్పుడు మార్గంలో పొందిన లేక మరే ఇతర కారణాల వల్ల రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తే పట్టా ఇచ్చిన ఎంత కాలంలోపు రద్దు చేసే అధికారం ఉంటుంది, లేక ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ప్రభుత్వం పట్టా వెనక్కి తీసుకోవచ్చా అనే సమస్యపై తెలంగాణ హైకోర్టు తీర్పు వివరాలు చూద్దాం. అసైన్మెంట్ భూములకి పట్టా ఇచ్చిన తర్వాత ఎంతకాలం తర్వాత ఆ పట్టాలను రద్దు చేసే అవకాశం ఉంటుంది, ఎంత కాలం లోపల రద్దు చేయాలి? చాలా కారణాలతోటి ఈ ఇచ్చిన లావోని పట్టాలను లేదా డీఫామ్ పట్టాలని ప్రభుత్వం రద్దు చేసిన సందర్భాలు ఉంటాయి. ఆ భూమిని సాగులోకి తీసుకురాలేదనో, ఏ అవసరం కోసం ఇచ్చారో అవసరం కోసం కాకుండా వేరే అవసరాల కోసం వాడారనో, ఇలాంటి కారణాలు చెబుతూ అసైన్మెంట్ పట్టాలని ప్రభుత్వం రద్దు చేస్తుంటుంది. మరికొన్ని సందర్భాలలో తప్పుడు సమాచారం ఇచ్చి ఈ అసైన్మెంట్ పొందారని, ఫ్రాడ్ జరిగిందని కారణాలు చెప్పుకుంటూ ప్రభుత్వం ఈ లావణి పట్టాలని లేదా అసైన్మెంట్ పట్టాలని రద్దు చేస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ఎంతకాలం తర్వాతనే రద్దు చేయొచ్చా? కొన్ని సందర్భాల్లో 50-60 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు భూమి అనుభవంలో లేదని రద్దు చేయటం, పట్టాలు పొందినప్పుడు తప్పుడు సమాచారంతో పొందారని, ఫ్రాడ్ జరిగింది, ఇట్లా రకరకాల కారణాలు చూపిస్తూ దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా లావణి పట్టాలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి భూమి అవసరం ఉంది, భూసేకరణలో తీసుకోవాల్సి వస్తే డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది లేదా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి ఈ భూమి 3 ఏళ్లలో సాగులోకి తీసుకురాలేదు కాబట్టి పట్టా రద్దు చేస్తున్నామని ఇప్పుడు పట్టా రద్దు చేస్తుంటారు. ఇంకేదో అవసరానికి ఆ భూమి ప్రభుత్వానికి అవసరం పడింది, ఏదో ఒక కారణంతో ఆ పట్టా రద్దు చేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునే సందర్భాలు చూస్తున్నాం. వీటికి సంబంధించి ఒకసారి లావణి పట్టా ఇస్తే ఎంత కాలం లోపల ఒకవేళ రద్దు చేయాల్సి వస్తే రద్దు చేయొచ్చు అనే దాని మీద ఒక తీర్పు తెలంగాణ హైకోర్టు ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఎంతకాలం తర్వాత రద్దు చేయాలో ఎలాంటి కాలపరిమితి లేదు చట్టంలో, కానీ ఎలాంటి కాలపరిమితి లేనంత మాత్రాన ఎప్పుడైనా రద్దు చేయొచ్చు అని ఉంది. కాబట్టి ఎన్నేళ్ల తర్వాతనా రద్దు చేయటం అంటే కుదరదు. ఎలాంటి కాలపరిమితి లేని సందర్భంలో 3 సంవత్సరాల తర్వాత చేయడానికి వీలు లేదు అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఒకవేళ కనుక మోసం చేసి పట్టా పొందారు అని కనుక ప్రభుత్వ వాదన అయితే మోసం చేసినట్టుగా సరైన ఆధారాలు చూపించాలి. అంతేకాకుండా మోసం జరిగిన తర్వాత సంబంధిత వ్యక్తుల మీద ఎవరెవరైతే ఆ మోసంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చూపించాలి. ఇవి ఏమీ లేకుండా ఊరికే మోసం జరిగింది కాబట్టి మేము రద్దు చేస్తున్నామని ఒక కారణం చెబితే సరిపోదని చెప్పి కూడా గౌరవ హైకోర్టు ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది. మరో తీర్పు, ఇది కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించిందే.
అసైన్మెంట్ భూములని ఎలాంటి సందర్భాలలో ట్రాన్స్ఫర్ లేదా బదలాయింపు అమ్మటానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే అసైన్మెంట్ భూములని ఒకసారి పేద కుటుంబాలకు ఇచ్చినప్పుడు వారు అనుభవించాల్సిందే తప్ప అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదంటుంది చట్టం. కొన్ని మినహాయింపులు ఉన్నాయి దానికి. ఒకవేళ గనక పట్టాలో గనక అమ్మకూడదనే నియమం లేకపోతే అమ్ముకోవచ్చని, 1977 కంటే ముందు కనుక అసైన్ చేసినట్లయితే 1977 కంటే ముందు అసైన్మెంట్ భూములని భూమి లేని పేదవాళ్ళు కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి పిఓటి చట్టం వర్తించదని, స్వాతంత్ర సమరయోధులకి మాజీ సైనికులకి ఇస్తే 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని, రాజకీయ బాధితులకైతే ఎలాంటి షరతులు వర్తించవని, ఇలా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అందులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కీలకమైన మినహాయింపు ఏంటంటే లవణి పట్టా లేదా డీఫామ్ పట్టా లేదా అసైన్మెంట్ పట్టా రకరకాల పేర్లతో పిలిచే ఈ అసైన్మెంట్ పట్టా ఏదైతే ఉందో అందులో తప్పకుండా ఇది అసైన్మెంట్ భూమి అమ్మకం చెల్లదు లేదా అమ్మకూడదు అనే షరతు ఉన్నప్పుడు మాత్రమే ఆ భూములు అమ్మటానికి వీలు లేదు, అమ్మకూడదు అని చెప్పి పిఓటి చట్టం అప్పుడు వర్తిస్తుంది. కానీ 2012లో గౌరవ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో కీలకంగా చెప్పిన అంశం ఏంటంటే 1954 వరకు ఆంధ్ర ప్రాంతంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 1958 వరకు తెలంగాణలో ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలలో అమ్మకూడదని నియమం లేదు. కాబట్టి 54 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో, 58 కంటే ముందు తెలంగాణలో ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు అమ్ముకోవచ్చు, ఆ భూములని నిషేధ జాబితాలో ఉంచకూడదు, ఉంటే తొలగించాలి అని తీర్పు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జీవో జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో 54 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నిటినీ కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి అని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాంటి ఉత్తర్వు తెలంగాణలో ఏమీ లేదు. కానీ ఎప్పుడెప్పుడు అయితే అసైనీలు 58 కంటే ముందు పట్టా పొందిన వాళ్ళు ఉంటారో దరఖాస్తు పెట్టుకుంటే నిషేధిత జాబితాకి తొలగిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అది 58 కంటే ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారా అనే డౌట్ ఉంటుంది. కొన్నిసార్లు అసైనీల దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అది 58 కంటే ముందే వారు ఆ భూమిలో అనుభవంలో ఉన్నట్టుగా. కానీ ఇది ఆ తర్వాతనే అసైన్మెంట్ చేశారనే కారణంతో కూడా ప్రభుత్వం చాలా దరఖాస్తులను తిరస్కరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఒక తీర్పులో గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే 1958 తర్వాతే ఇచ్చారు, ఇది అమ్మకూడదనే నియమం ఉంది అని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకవేళ గనక 58 ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారా అనే ఒక డౌట్ కనుక ఉన్నట్లయితే దాని యొక్క బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి వెళ్ళాలి? అసైనికి వెళ్ళాలి. అంటే ఒకవేళ అలాంటి అనుమానం ఉన్నప్పుడు దాన్ని 58 కంటే ముందే ఇచ్చినట్టుగా భావిస్తూ ఆ భూములని నిషేధిత జాబితా నుంచి తొలగించవచ్చు అని చెప్పి ఒక తీర్పులో గౌరవ హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్ఓఆర్ చట్టం సంబంధించిన సమస్యలపై కూడా కోర్టులు కొన్ని కీలక సూచనలు చేశాయి. యాజమాన్య హక్కు సమస్యలు వస్తే ఏం చేయాలి, అలాగే ధరణి, మీ భూమి వంటి పోర్టల్లో తప్పులు సవరించే అధికారం ఎవరికి ఉంటుంది, భూ రికార్డుల్లో సమస్యలు ఎవరు సవరించాలి అనే అంశాలపై కోర్టులు ఇచ్చిన కీలక పరిష్కారాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆర్ఓఆర్ చట్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఆర్ఓఆర్ చట్టం ఇంకా కొనసాగుతుంది కొన్ని సవరణలతోటి. 1971 ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణలో 2020లో చేసిన ఆర్ఓఆర్ చట్టం. రెవెన్యూ రికార్డుల్లో తప్పులున్నప్పుడు ఎవరు సవరించాలి, ఒకవేళ కనుక యాజమాన్య హక్కుల వివాదం ఏర్పడితే ఎవరు తీర్పు ఇవ్వాలి అనేది చాలా కాలం నుంచి కొంచెం స్పష్టత ఉన్నా మళ్ళీ గందరగోళం ఏర్పడుతున్న సందర్భంలో రెవెన్యూ యంత్రాంగం ముందు రికార్డులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఒకవేళ యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం ఉన్నట్లయితే అది వారు తీర్పు ఇవ్వడానికి వీలు లేదు, దాన్ని సివిల్ కోర్టుకు పంపాల్సిందే అని చెప్పి గౌరవ హైకోర్టు మరోసారి చెప్పింది. పట్టాదారు పాస్బుక్లు జారీ చేయడం కోసము, ఆర్ఓఆర్ రికార్డుల తప్పులుంటే సరిచేయడానికి, తెలంగాణలో అయితే ధరణిలో ఏమైనా సమస్యలు ఉంటే సరి చేయించడం కోసం రెవెన్యూ అధికారుల దగ్గరికి సమస్యలు వెళ్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆర్ఓఆర్ కేసులు కొంత అధికారాలు రెవెన్యూ యంత్రాంగానికి ఉన్నాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆర్ఓఆర్ చట్టంలోనే రెవెన్యూ అధికారులకి రికార్డు సవరించే ఏ అధికారం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తీర్పు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో కనుక రెవెన్యూ రికార్డుల్లో తప్పొప్పుల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏదైనా యాజమాన్య హక్కుల వివాదం ఉన్నట్టుగా సంబంధిత అధికారుల దృష్టికి వస్తే సివిల్ కోర్టుకు ఆ కేసు పంపాల్సిందే తప్ప వాటి మీద రెవెన్యూ యంత్రాంగం తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు అంది.
ఇది ఎంతో కాలం నుంచి ఉన్నదే. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా అదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. 6 చట్ట పరిధిలో రికార్డు సవరణ కావచ్చు, పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయటం కావచ్చు, రికార్డులో తప్పు జరిగితే వాటిని సవరించడానికి అప్పీల్కో రివిజన్కి వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా రికార్డులకు సంబంధించిన వివాదాలన్నిటినీ రెవెన్యూ యంత్రాంగము, రెవెన్యూ కోర్టులు పరిష్కరించవచ్చు. కానీ ఎప్పుడైనా సరే అక్కడ హక్కుల వివాదం, యాజమాన్య హక్కుల వివాదం కనుక ఉన్నట్లయితే టైటిల్ డిస్ప్యూట్స్ అంటాం. టైటిల్ డిస్ప్యూట్స్ని తేల్చాల్సింది సివిల్ కోర్ట్స్ మాత్రమే, రెవెన్యూ కోర్టులు కాదు. ఇది ఈ తీర్పు యొక్క సారాంశం. కౌలుదారుల సమస్యలు పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కౌలుదారులను రైతులుగా గుర్తించి వారికి సహాయం అందించినప్పుడే వ్యవసాయానికి అది సరైన మేలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కౌలు చట్టం అమల్లో ఉన్నా ఇంకా పటిష్టం చేయాలి అని అభిప్రాయపడుతున్నారు. కౌలుదారుల సమస్యల పరిష్కారంపై మరిన్ని వివరాలు చూద్దాం. కౌలుదారుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మళ్ళీ పంటల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచే వరదల వల్లనో విపరీతమైన వర్షాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు కావచ్చు, లేదా ఇతరత్ర సాగులో వచ్చిన ఇబ్బందులు కలిగినప్పుడు సహాయం కోసం కావచ్చు, కౌలు రైతులకి ఎలాంటి సహాయం అందని పరిస్థితి ఏర్పడుతుంది. వరద బీభత్సం వచ్చి పంట కొట్టుకుపోయినా కౌలుదారుడు రైతుగా గుర్తింపు లేనట్లయితే ప్రభుత్వం అందించే ఏ మేలు అందదు. బ్యాంకులో రుణాలు పుట్టట్లేదు, మార్కెట్లో పోయి అమ్ముకోవాలనుకున్నా కానీ రైతుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులకు చిక్కులు ఏర్పడుతున్న సందర్భం. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2-3 సంవత్సరాల క్రితమే కౌలుదారులను గుర్తించడం కోసం ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది, పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న LEC చట్టం అంటాం, ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ పేరుతోటి రుణ అర్హత కార్డులను మంజూరు చేయడం కోసం 2012లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం స్థానంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చి అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కౌలుదారులని అసలు ప్రభుత్వం గుర్తించను అని చెప్పి, ప్రభుత్వం అది మా విధానం అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికి కూడా తెలంగాణలో అయితే అసలు కౌలుదారులకు గుర్తింపు లేదు కాబట్టి ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి అందే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చట్టం ఉన్నా సరే ఎక్కువ మంది రైతులు ఇంకా చట్ట పరిధిలో గుర్తింపు దక్కలేదు కాబట్టి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి పంటల సీజన్ ప్రారంభమైన సందర్భంగా కౌలుదారుల సమస్యల పరిష్కారం చేయాలి, కౌలుదారులను కూడా రైతులుగా గుర్తించి వాళ్ళకు కావాల్సిన మేలు అందించాలంటే ఏం చేయాలో మరొకసారి మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకోవాలంటే తప్పకుండా 2 అంశాలను మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఇంతకు మునుపు ఉన్న పాత కౌలు చట్టాలు, వాటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, నీతి ఆయోగ్ ఒక 6-7 ఏళ్ల క్రితము ఒక నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ వేసి కౌలుదారుల సమస్యల పరిష్కారం చేయడం కోసం ఏం చేయాలి అని ఒక సవివరమైన నివేదిక. దాంతోపాటుగా కౌలుదారుల సమస్యలు తీర్చడం కోసం ఒక కొత్త చట్టాన్ని చేయాలి అని ఆ చట్టం ముసాయిదాని కూడా రూపొందించి ఆ నివేదికలో ఉంచడం జరిగింది. ఈ ముసాయిదా చట్టం ఏదైతే ఉందో, నీతి ఆయోగ్ తయారు చేసిన ముసాయిదా చట్టం, ఇంచుమించుగా ఆ ముసాయిదాన్ని అనుసరించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. నీతి ఆయోగ్ రూపొందించిన చట్టం పేరు ల్యాండ్ లీజింగ్ యాక్ట్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చిన చట్టం పేరు పంట సాగు హక్కుల చట్టం ఉంది. మొత్తంగా ఈ నీతి ఆయోగ్ చెప్తున్న చట్టం ఏంటంటే, పాత కౌలు చట్టాలను రద్దుపరుచుకుంటూ భూ యజమాని కౌలుదారులు చాలా సులభంగా ఒక చిన్న తేలికపాటి ఫార్మాట్లో అగ్రిమెంట్ కుదుర్చినలాగా వెసులుబాటు ఉండాలి. భూ యజమానుల హక్కులను రక్షిస్తూ కౌలుదారులకి పంటల మీద వచ్చే లాభం పొందేలాగా, సాగు చేసుకుంటున్న ఇబ్బందులకు, ఆ సాగు చేసుకుంటున్నప్పుడు వచ్చే చిక్కులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడం కోసం పంట రుణాలు తెచ్చుకోవడానికి కానీ, ప్రభుత్వం నుంచి మేలు పొందడానికి కానీ వెసులుబాటు ఉండేలాగా ఈ చట్టం ఉండాలి అని చెప్పి నీతి ఆయోగ్ కొత్త ముసాయిదాన్ని రూపొందించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం అమలు 2-3 సంవత్సరాల అనుభవాలు మన ముందున్నాయి. అదేవిధంగా 2012లో తీసుకొచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు దాన్ని అమలు చేశారు. ఆ తర్వాత 4-5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం అమలు కొనసాగింది. తెలంగాణలో అయితే 2014 నుంచి ఆ చట్టాన్ని అసలు అమలే చేయటం లేదు. ఈ అన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో నీతి ఆయోగ్ చెప్పినట్టుగానో లేదా ఆంధ్రప్రదేశ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకోనో, 2012లో వచ్చిన చట్టాన్ని దృష్టిలో పెట్టుకోనో, వీటిని ఆధారంగా ఒక కొత్త కౌలు చట్టాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గడిచిన 3-4 సంవత్సరాల కొత్త చట్టం యొక్క ఆచరణలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కౌలుదారులకు మరింత మేలు జరగాలంటే ఏం చేయాలో ఆలోచన చేయాలి. 2 రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 ఏళ్ల కింద తెచ్చిన చట్టంలో ఏమన్నా మార్పు చేర్పులు కావాలా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ మంది కౌలుదారులని మేలు జరగాలంటే ఇంకెలాంటి మార్పులు జరగాలి అనే ఆలోచన చేస్తూ ఆ చట్టంలో కొన్ని సవరణలు చేయాల్సింది ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అయితే అసలు కౌలుదారులను గుర్తించము అని చెప్పడం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే కౌలుదారుని రైతుగా గుర్తించినప్పుడు మాత్రమే రైతుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన మేలు వాళ్ళకి చేరుకుంటుంది. సాగుదారులకి కనుక మనం మేలు చేయకపోతే చాలా చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీతి ఆయోగ్ చెప్పిన విధంగానో లేదా మరొక రూపకంగానో కౌలుదారులకు మేలు చేసే ఒక కొత్త చట్టాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకత తెలంగాణలో ఎంతైనా ఉంది. భూ రికార్డులు ఆధునీకరణ, భూ చట్ట సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు ప్రవేశపెట్టింది. అలాగే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ సర్వే తప్పనిసరి అని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేయూతనిస్తోంది. మరి భూ సమస్యలకు కేంద్రం ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. భూమి సమస్యల్ని పరిష్కరించడానికి భూమి రికార్డులని ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేయడానికి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మ్యూటేషన్ చేయటంలో, రిజిస్ట్రేషన్ చేయటంలో, రికార్డుల నిర్వహణలో మార్పు చేర్పులు తేవడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. తెలంగాణలో ధరణి, కొత్త 6వ చట్టం, అంతకుముందు జరిగిన భూ రికార్డుల ప్రక్షాళన అందులో భాగంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూముల సర్వే కావచ్చు, రికార్డుల అప్డేషన్ కావచ్చు, అందులో భాగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు భూమి రికార్డులకు సంబంధించి, భూమి రికార్డుల ఆధునీకరణకు సంబంధించి, హక్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు అమలు చేస్తుంది, కేంద్రం చెప్తున్న అంశాలు ఏంటో కూడా ఈరోజున ఒకసారి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ ఉందో, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగానే భూ పరిపాలన ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ ఏదైతే ఉందో దశాబ్దాల కాలంగా, దాదాపుగా 1980 దశకం నుంచే భూమి రికార్డుల ఆధునీకరణ కోసం, భూ పరిపాలన యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం, కంప్యూటరీకరణ కోసం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. రకరకాల మార్పులు చేర్పుల తర్వాత ఈ రోజున వారు అమలు చేస్తున్న పథకం పేరు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, DILRMP పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే భూమి రికార్డులన్నిటినీ ఆధునీకరణ చేయాలి, కంప్యూటరీకరణ చేయాలి, కంప్యూటర్లోనే నిక్షిప్తం చేయాలి. భూమి హక్కుల మీద ఏదైతే తాజా పరిస్థితి ఉందో, ఎవరికి చెందిన భూమి ఉంటుందో వారి వివరాలన్నీ కూడా కంప్యూటర్లో ఉండేటట్టుగా చూడాలి. ఏ మార్పు జరిగినా కంప్యూటర్ ఆధారంగా జరగాలి. ఆటోమేటెడ్ మ్యూటేషన్ జరగాలి. బ్యాంకు లావాదేవీలు ఎంత సులభంగా చేసుకోవడం వీలవుతుందో, భూమి హక్కుల మీద మార్పు చేర్పులు జరిగినా అంతే సులభంగా మార్పులు వెనువెంటనే జరిగిపోయే విధానం తీసుకొచ్చే ప్రయత్నం. భూమి రికార్డు నిర్వహించే శాఖ మధ్యలో, అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ మధ్యలో అనుసంధానాన్ని క్రియేట్ చేయటం. ఇలా ఇంతకుముందు అయితే రిజిస్ట్రేషన్ ఒక చోట జరుగుతుంది, ఆ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా రికార్డుల మార్పులు ఇంకొక శాఖ నిర్వహిస్తుంది. ఈ 2 శాఖల మధ్యలో సమన్వయం కనుక లేకపోయినట్లయితే చాలా హక్కుల చిక్కులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానం చేయాలి అనేది కూడా ఈ DILRMPలో ఒక లక్ష్యం. అదేవిధంగా అంతిమంగా ఇప్పుడు ఏదైతే కేవలం కాగితాల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుందో, డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటాం, డీడ్స్ రిజిస్ట్రేషన్ కాకుండా హక్కుల రిజిస్ట్రేషన్ జరిగే వ్యవస్థను తీసుకురావాలి. అంతిమంగా భూమి హక్కులకి ప్రభుత్వమే భద్రత కల్పించే హామీగా ఉండే టైటిల్ రిజిస్ట్రేషను, టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తేవాలి అనేది DILRMP లక్ష్యం. 2024 నాటికి, అంటే వచ్చే సంవత్సరం నాటికి అన్ని రాష్ట్రాలలో ఈ మార్పు చేర్పులన్నిటినీ పూర్తి చేయాలని DILRMP పథకంలో భాగంగా కేంద్రం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే విషయాన్ని ఇటీవల గౌరవ సుప్రీంకోర్టుకు కూడా ఒక కేసులో ప్రభుత్వం తెలియపరిచింది. భూమి రికార్డులని ఆధునికరణ చేయడం పాటుగా భూ కమతాలన్నింటినీ కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడైతే రీసర్వే జరగలేదో అక్కడ రీసర్వే చేయడానికి కేంద్రం కూడా నిధులు కేటాయిస్తుందని చెప్పి గౌరవ సుప్రీంకోర్టుకు ఒక కేసులో నివేదికలో చెప్పడం జరిగింది. అంతేకాదు ఒక 6 నెలల క్రితం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన నివేదికలకు కూడా DILRMP పథకంలో భాగంగా వచ్చే సంవత్సరం నాటికి 2024 నాటికి రికార్డుల ఆధునీకరణ, అన్ని శాఖలను అనుసంధానం చేయటము, ఆటోమేటెడ్ మ్యూటేషన్ వ్యవస్థను తీసుకురావటము,
టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవటం సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య, ఆధార్ లాంటి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, యుఎల్ పిన్ పేరుతోటి ఆ సంఖ్య ఆధారంగా ఆ భూమి యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే విధానాన్ని తేవాలి అని చెప్పి అలా తేవటం కోసం డిఎల్ఆర్ఎంపి పథకం అని, ఈ పథకం లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 2024 నాటికి సాధించాలని, అందుకు కావాల్సిన పూర్తి రిసోర్సెస్ నిధులన్నీ కూడా కేంద్ర 100% భరిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఇదంతా వ్యవసాయ భూముల విషయానికి వచ్చినట్లయితే, ఇక ఇంటి స్థలాల విషయానికి వచ్చినట్లయితే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గడిచిన 2 సంవత్సరాలుగా ఇంకొక పథకాన్ని అమలు చేస్తున్నారు. దాన్ని స్వమిత్వ అంటాము. సర్వే ఆఫ్ విలేజ్ అబాదీస్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ ఇన్ విలేజ్ ఏరియాస్ ఒక పేరుతోటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలాలన్నిటినీ శాటిలైట్ డ్రోన్ల ద్వారా సర్వే చేసి పటాలు తయారు చేసి ఆస్తి కార్డుని ఇవ్వడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇంకొక 4 రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలలో పైలట్ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలో కూడా కొన్ని గ్రామాలలో పైలట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంగా పూర్తయితే 4 సంవత్సరాల సమయంలో దేశంలో ఉన్న దాదాపుగా 7 లక్షల గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటి స్థలానికి కూడా ఆస్తి కార్డు జారీ చేస్తారు. ఈ 2 ప్రాజెక్టులు కనుక పూర్తయితే, డిఎల్ఆర్ఎంపి, స్వమిత్వ, ఈ 2 ప్రాజెక్టులు కనుక సంపూర్ణంగా అయితే ఈ దేశంలో ప్రతి భూమికి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. దాని రికార్డులన్నీ కంప్యూటర్లో ఉంటాయి. ఏ మార్పు చేర్పు చేయాలన్నా కంప్యూటర్ ద్వారానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వివాదాల పరిష్కారం సులభం అవుతుంది. ఆ రికార్డులో ఉన్న అంశాలకి ప్రభుత్వం హామీగా ఉంటుంది కాబట్టి హక్కుల భద్రత పెరుగుతుంది. హక్కుల భద్రత ఉంటుంది, ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి టైటిల్ ఇన్సూరెన్స్ విధానం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV Agri యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. నమస్తే.